సిఐ కూడా మాట్లాడారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి ఆ వివరాలు చూద్దాం. ఈ మార్కాపురం అండ్ తర్లుపాడు బోర్డర్లో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్నది. అదేవిధంగా చీమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఫైర్ సంభవించి దానిలో సుమారు 12 మెంబర్స్ అబోవ్నే చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. దీన్ని ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ అందరూ సహకారంతో దీన్ని ఇక్కడ రోడ్ని క్లియర్ చేసి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సుమారు బస్సులో ఒక 40 మెంబర్స్ అనుకుంటున్నాము. ఇంకా పూర్తిగా తెలియజేయాల్సింది. మన ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఇప్పుడే కొంచెం షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ జేసీ గారు, డిఎస్పీ సారు, మన ఎస్పీ సార్ అందరూ వచ్చున్నారు. ఫైర్ డీజీ గారు కూడా. సో సిఐ చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు అంటే మృతుల సంఖ్య ఇక్కడతో ఆగే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే 28 మంది ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. 12 మంది మృతదేహాల్ని ఆ బస్సు నుంచి వెలికి తీశారు కాబట్టి 40 మంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ 40 మంది కంటే ఎక్కువ ఉంటే మాత్రం డ్రైవర్స్ అలాగే క్లీనర్ అలా అందరూ కలుపుకుంటే 40 మంది దాటితే మాత్రం ఇంకా మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. మనం చూడొచ్చు క్షతగాత్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. ఆ లోపల పొగను పీల్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలు, కాలిన గాయాలయ్యాయి. మరికొంతమందికి కిటికీ అద్దాల నుంచి కిందకు దూకే క్రమంలో కాళ్ళు చేతులు కూడా విరిగినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో అయితే హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి. తమ కుటుంబ సభ్యులు తమతో ప్రయాణించిన వాళ్ళు కనిపించకపోవడంతో, తమ కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో వాళ్ళు ఏమైపోయారో అర్థం కాక అక్కడ ఆర్తనాదాలు మిన్నంటున్నాయి ఆసుపత్రి దగ్గర. ప్రస్తుతం మనం బస్సు తగలబడిపోయిన తరువాత దృశ్యం ఎంత భయానకంగా ఉందో అక్కడ మనం చూడొచ్చు. అసలు ఎక్కడా కూడా బస్సు ఆనవాళ్లు కనిపించట్లేదంటేనే ఎంత ఘోర ప్రమాదం జరిగి ఉంటుంది అని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. క్షణాల్లోనే బస్సు మొత్తం కూడా మంటలు వ్యాపించి తగలబడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లలో మహిళలున్నారు, చిన్న పిల్లలున్నారు, వృద్ధులున్నారు. వీళ్ళందరూ కూడా బయటకు రావడం అనేది చాలా కష్టసాధ్యమని చెప్పాలి. కానీ కొంతమంది బయటకు రాగలిగిన 12 మంది అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు.